స్కూల్లో అందరికంటే అందమైన అమ్మాయి రిబీనా. స్కూల్లోని అబ్బాయిలంతా ఆమెను దీదీ అని పిలిచేవారు, ఎందుకంటే ఆమె సీనియర్ విద్యార్థిని. ఆ అబ్బాయిలలో అశ్విన్ కూడా ఒకడు. అశ్విన్ కూడా అందరిలాగే రిబీనాను పైకి దీదీ అని పిలిచినా మనసులో మాత్రం అలా అనుకోలేదు. నిజానికి ఎప్పటికైనా ఆమెను కేవలం రిబీనా అని మాత్రమే పిలవాలని అతడు కోరుకునేవాడు. ఒకరోజు అశ్విన్ తల్లి, బాబూ, కాస్త బజారుకు వెళ్లి సరుకులు తీసుకురా అని చెప్పింది. అశ్విన్ తప్పించుకోవాలని చూస్తూ, మమ్మీ, ఈరోజు మూడ్ లేదు అన్నాడు. దానికి తల్లి, సరేలే, నేనే వెళ్లి తీసుకొస్తాను. దారిలో లలిత ఆంటీ ఇంటికి వెళ్లి కొన్ని వస్తువులు ఇవ్వాల్సి ఉంది అని చెప్పింది. లలిత ఆంటీ పేరు వినగానే అశ్విన్ వెంటనే అలర్ట్ అయ్యాడు. వద్దు మమ్మీ, నేనే వెళ్లి వస్తాను అన్నాడు. ఎందుకంటే లలిత ఆంటీ కూతురే రిబీనా అని, తను అక్కడే ఉంటుందని అతనికి తెలుసు. అతడు ఆ వస్తువులు తీసుకుని లలిత ఆంటీ ఇంటికి వెళ్లాడు. తలుపు తీయగానే ఎదురుగా రిబీనా కనిపించింది. ఆ రోజు ఆమె మునుపటి కంటే చాలా అందంగా ఉంది. రిబీనా అశ్విన్తో, చిప్స్ తింటావా అని అడిగితే అతడు సరే అన్నాడు. చిప్స్ తింటున్నాడే కాని అతని చూపులు మాత్రం రిబీనా పైనుంచి పక్కకు తిరగలేదు. ఆమె కళ్లలో, ఆమె చిరునవ్వులో అతడు పూర్తిగా మునిగిపోయాడు. అతడు బయలుదేరే సమయంలో రిబీనా అకస్మాత్తుగా, అశ్విన్, నా పేరు రిబీనా, దీది కాదు. ఇకనుంచి నన్ను రిబీనా అనే పిలువు అని చెప్పింది. మరుసటి రోజు అశ్విన్ ఈ విషయాన్ని తన ప్రాణ స్నేహితుడితో పంచుకున్నాడు. స్నేహితుడు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ, భాయ్, బహుశా తను నిన్ను ప్రేమిస్తుందేమో అన్నాడు. ఆ మాటతో అశ్విన్ ఆనందానికి అవధులేకుండా పోయాయి. సాయంత్రం అశ్విన్ ఫోన్కు రిబీనా నుండి కాల్ వచ్చింది. ఈరోజు రాత్రి 9 గంటలకు డాబా పైకి రా, ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ఆమె చెప్పింది. రాత్రి సరిగ్గా 9 గంటలకు అశ్విన్ పైకి వెళ్లేసరికి రిబీనా అప్పటికే అతని కోసం ఎదురుచూస్తోంది. రాత్రి చల్లని గాలిలో వారిద్దరూ ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడుకున్నారు. వారి మధ్య ప్రేమ చిగురించింది. అశ్విన్, రిబీనాల ప్రేమ రోజురోజుకు బలపడుతూ వచ్చింది. వారి లోకం ఒకరి చుట్టూ ఒకరు తిరిగేలా మారింది. ప్రతి కలయికలో వారి ప్రేమ మాత్రమే కనిపించేది.